श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। हरि ओम तत्सत्। సదాచారం ప్రారంభ ధ్యాన శ్లోకం లేక మంగళాచరణ శ్లోకం. ఈరోజు మన మొదటి సత్సంగంలో కొంచెం ఉపోద్ఘాతమును విన్నాం. శాస్త్రము, ఈ గ్రంథం యొక్క ముఖ్యత్వం, ఇది ఎందుకు వచ్చింది ఎట్లా అని. ఆ శ్లోకాన్ని మరలా ఒకసారి చదివి మిగిలిన విషయాలను చూస్తాం. सच्चिदानन्दकन्दाय जगदङ्कुरहेतवे सदोदिताय पूर्णाय नमोऽनन्ताय विष्णवे। భగవాన్ ఆదిశంకరాచార్యులు వారు ఇక్కడ అద్భుతంగా ఒక కొత్త రీతిలో మంగళాచరణ ప్రారంభ ధ్యాన శ్లోకాన్ని రాశారు. ఆయన వేదాంత ఆచార్యులు కాబట్టి బ్రహ్మము యొక్క, పరమాత్మ యొక్క స్వరూప లక్షణాలని 6ను వివరించారు. దీంట్లో పొద్దున చూసామన్నీ. నిర్గుణుడైనటువంటి పరమాత్మకి మనం గుణాలని ఆపాదిస్తున్నాం. ఈ ఆపాదించటాన్ని ఏమంటాం? వేదాంతంలో అధ్యారోపము అంటాం, సూపర్ ఇంపోజిషన్ అంటాం. నిజంగా ఇలా ఏదైనా పదాలు చెప్పి బ్రహ్మమును వర్ణించగలమా అంటే ఆయన వాక్కి అతీతంగా ఉన్నది. ఆయన అంటే మళ్ళీ ఆయన అనుకోకూడదు, అది అని చెప్పాలి. అదేంటి? ఆ వస్తువు, అది బ్రహ్మము. అందుకని బ్రహ్మం అనే పదం న్యూటర్ జెండర్, నపుంసకలింగంగా పెట్టారు. అది స్త్రీ అని చెప్పలేము, పురుషుడు అని చెప్పలేము, ఏమి చెప్పలేము. అందుకని బ్రహ్మం. కానీ గుణాలు లేనటువంటి నిర్గుణ వస్తువుకి ఎలా గుణాలని చెప్తారంటే, ఇది శాస్త్రం యొక్క మెథడాలజీ, పద్ధతి. ఇలా లేని దాన్ని ఆరోపించి అపవాదం చేసినట్లుగా కొన్ని పదాలు చెప్పి, లేనిదాన్ని అంటే ఏంటి? మరి పొద్దున ఎందుకు అంతసేపు సచ్చిదానంద కందాయ అని అరగంట మాట్లాడారు? ఒక క్లిప్ను చూపిస్తే పింక్ కలర్ చిన్న ప్లాస్టిక్ క్లిప్ అని దీనికి చెప్తాం. ఆ విధంగా బ్రహ్మముని గురించి చెప్పేటప్పుడు సత్, చిత్, ఆనందం, అలా 3 వేరా, లేక ఈ క్లిప్పుకు చెప్పినట్లుగా ఆయన గుణాలు చెప్తున్నామంటే అలా కాదు. ఎందుకంటే విశేషణాలు లేవు కదా బ్రహ్మములో. కానీ ఇక్కడ ఏమంటామంటే స్వరూప లక్షణములను చెప్పటానికి చెప్పి మనకు ఏం చూపిస్తున్నారు? లక్షణాలు లేని బ్రహ్మము మీద లక్షణాలని ఆరోపించి చూపించి చెప్పటం, దాన్ని తటస్థ లక్షణాలు అంటారు వేదాంతంలో. ఇది ప్యూర్ వేదాంత సబ్జెక్టే. కానీ మధ్య మధ్యలో కొంచెం ఈ సదాచారం అని చెప్పడం వలన కొంచెం వ్యావహారిక విషయాలు వస్తాయి. వాటి ద్వారా పారమార్థిక విషయానికి మనం కనెక్ట్ చేసుకోవాలి. సరే, ఇప్పుడు ఈ స్వరూప లక్షణాలు చెప్పారు. తటస్థ లక్షణాల మూలంగా, తటస్థం అంటే అవి శాశ్వతం అట్లాగే అని కాదు. ఇప్పుడు దీనికి చెప్పినట్లుగా చిన్నవి చాలా ఉన్నాయి, పింక్ కలర్ అవి చాలా ఉన్నాయి కదా, ప్లాస్టిక్ క్లిప్పులు అనేక ఉన్నాయి, వేరే బకెట్లు కూడా ఉన్నాయి. కానీ ఇట్లా భేదం ఉందా బ్రహ్మములో? భేదం అంటే డివిజన్ ఉందా? లేదు.
అందుకని కందాయ ఒకే ఒక ఘనం, సత్ చిత్ ఘనం అని చెప్పి పొద్దున చూసాం. ఈ సత్ అనే పదాన్ని చెప్పేటప్పుడు ఎవరు ఆవిడ క్వశ్చన్ కూడా అడిగారు, మంచిది, కరెక్ట్. అది సత్ అంటే మంచిది అని అర్థం. అందుకనే సద్భావనలు, సద్గుణాలు అంటాం. అలాగే సత్పురుషులు అంటాం. అప్పుడు సత్ అనేది మంచిది, గుడ్ అని ఇంగ్లీష్లో అర్థం. దాంతోపాటుగా నిత్యమైన వస్తువుని సత్యం అంటాం. నిత్యము కానిది సత్యము కాదు, సత్యమైనది నిత్యముగా ఉండాలి. ఆ నిత్యమునకే సత్యమని పేరు. ఈ భావమును భగవద్గీతలో 17వ అధ్యాయంలో భగవంతుడు అక్కడ చివరిలో సత్తును గురించి చెప్తాడు. ఓం తత్ సత్ ఇతి అనేది దాని యొక్క గొప్పతనం ఏంటి, దాన్ని వలన అది ఎక్కడ వాడతారని, ఏ పని చేస్తున్నా ఏది అన్నిటికి కూడా ముందు అలా గనక మనం ఆ పదాలను ఉపయోగించి చెప్పామంటే, అందుకనే హోమం చేసేటప్పుడు అన్నిటికి కూడా ఈ మధ్యలో ఓం సత్, ఓం తత్ సత్ అంటారు. నేను ఇక్కడ నాకు అలవాటు, మా గురువు గారు నేను పొద్దున ప్రారంభించేటప్పుడు చివరిలోనూ కూడా అది ఓం తత్సత్ అని చెప్తుంటాను కదా. భగవద్గీత చివరిలో మనం అట్లా చెప్తాం, ఓం తత్స ఇతి అని. దానికి భగవంతుడు అక్కడ సద్భావే సాధుభావే చ, ఇక్కడ లేదు భగవద్గీతలో, సద్భావే చ సాధుభావే చ, అది మంచిదని చెప్పడానికి సద్భావమును చెప్పుటకు ఉపయోగిస్తారు. సాధుభావం, సాధు అనేది ఇక్కడ వేరే పదం వాడాడు భగవంతుడు. సాధు అంటే మంచివాడు అని అర్థం. వాడు చాలా సాధు అండి. ఆవు చాలా సాధు జంతువు, మేక అంటాం కదా. అది ఎందుకంటే పాపం ఏం చేయదు. ఏం చేయకుండా ఏం తెలియని వాళ్ళు సాధువులు. అంటే సాధు స్వభావం ఉందిగా, వాళ్ళని సాధువులు అంటారు. ఎవరికి సాధు స్వభావం ఉంటే వాళ్ళు సాధువులు. ఇక్కడ సాధుభావమును చెప్పడానికి, మంచివాడు అని చెప్పడానికిను ఆ సత్తును ఉపయోగిస్తాం. సత్, నిజమైన సద్భావం అంటే ఆత్మను, చైతన్యమును చెప్పుటకు కూడా, ఉనికిని చెప్పుటకు కూడా సత్తుని ఉపయోగిస్తాం అనేది కృష్ణుడు అక్కడ చెప్తూ, సద్భావే సాధుభావే 26వ శ్లోకం 17వ అధ్యాయంలో సదిత్యేతత్ ప్రత్యుజ్యతే, సత్ అని చెప్పి ఈ విధంగా చెప్తుంటారు అని అక్కడ భగవంతుడు ఆ సత్ అనే పదానికి ముఖ్యత్వాన్ని ఇస్తూ మాట్లాడాడు. తర్వాత ఈ విషయాన్ని సత్తు మాత్రమే ఉన్నది, ఉనికి మాత్రమే ఉన్నది అని చెప్పేటప్పుడు ఉపనిషత్తులన్నీ దాన్ని సపోర్ట్ చేస్తుంటాయి. చాందోగ్యం ఇవన్నీ కూడా ఆత్మ ఇదమగ్రమాసీత్ సదేవ ఇదమగ్ర ఆసీత్, మరొక చోట ఆత్మావై ఇదగం అగ్ర ఆసీత్. అంటే మొదట ఉన్నదంటే ఏంటి, ఇక్కడ టైం వస్తుంది మళ్ళీ, అది కూడా నీకు అర్థం కావడం కోసమే. టైం అనేది లేదు అక్కడ. తర్వాత ముఖ్యమైన వేరే విషయం, అంకురహేతవే అని చెప్పాను కదా. అంకురం అంటే మొలక అని చెప్పాను. సృష్టి అట్లా అన్ని టక్కని రాలేదు, కొంచెం 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 వచ్చినాయి. అది పురాణ రీతిలో చెప్పాలంటే భగవాన్ శ్రీమన్నారాయణుడి యొక్క పొట్ట నాభిస్థానంలో నుంచి కమలం వచ్చింది. కమలంలో బ్రహ్మదేవుడు వచ్చాడు. ఆ బ్రహ్మదేవుడికి పేరు అంకురం. దానికి టెక్నికల్ టర్మ్ వచ్చి హిరణ్య గర్భుడు. చిన్నవాళ్ళకి పదాలు కనెక్ట్ అవుతాయి. ఆ తర్వాత కదా జగత్తు వచ్చింది. ఆయన వచ్చినప్పుడు ఏమీ లేదు, చుట్టూ నీళ్లు ఉన్నాయి. ఆ కూర్చున్నాడు, ఆయనకేం అర్థం కాలేదు. ఆయన కూడా తపస్సు చేశాడు. అర్థం కాకపోతే తపస్సు చేయాలి. ఏంటంటే మీరు లేరు అక్కడ. రుద్రగీతంలో ఆ రాజు వాళ్ళ పిల్లల్ని కనటానికి ముందు పోయి తపస్సు చేయండి అని చెప్పాడు. వాళ్ళు మంచి పిల్లలు వెళ్ళి 10,000 సంవత్సరాలు తపస్సు చేశారట పిల్లలు పుట్టడానికి. అదేంటండి, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు జీవించారంటే, పురాణాల్లో చెప్పే కథల్లో వేల సంవత్సరాలు వాళ్ళ ఆయుష్ ఉంటుంది ఆ రోజుల్లో, ఆ యుగంలో. ఇప్పుడు పిల్లలు వినరు కదా.
అక్కడ కథ అట్లా మొదలవుతుంది. అప్పుడు అంకురం అంటే హిరణ్య గర్భుడు అని గుర్తుంచుకోవాలి. సదా ఉదితాయ అనే ఒక పదం వచ్చింది. ఇవన్నీ పొద్దున్న చెప్పినవే, ఇప్పుడు కొంచెం వేరే ఎక్స్ట్రాగా 2-3 పదాలు యాడ్ చేస్తున్నాను. ఉదిత అంటే ఎప్పుడు ఉదయిచ్చే ఉండేదని చెప్పాను. అస్తమయం అనేది దానికి లేదు. నిజంగా చెప్పాలంటే యక్ష ప్రశ్నలో మేము చూసాం పోయిన వారం సత్సంగంలో, సూర్యుడు ఉదయించట్లేదు, అస్తమించట్లేదు, కానీ వ్యవహారానికి చెప్తుంటాం సూర్యోదయం అవుతున్నది, సూర్యాస్తం అవుతున్నది అంటాం. ఆయన ఎక్కడ అస్తమించాడు అసలు? భూమి ఇట్లా తిరిగి ఇక్కడ లైట్ పడనందువలన ఆయన కనిపించలేదు. ఇప్పుడు అమెరికాలో కనిపించడు, తర్వాత కనిపిస్తాడు. చోటి మార్పు ఉంది కదా. ఇక్కడ సదా ఉదితాయ అంటే 3 కాలాలలో లేక 3 అవస్థలలో, 3 అవస్థలు తెలుసు కదా. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, మెలకువ, కల, నిద్ర. ఇవి మారుతున్నాయిగా. ప్రతిరోజు ఒక రోజులోనే చాలాసార్లు వచ్చిపోతూ ఉంటాయి. సత్సంగంలో కూడా వచ్చిపోతూ ఉంటాయి. టీ తాగాం కాబట్టి ఇప్పుడు కొంచెం సేపు తప్పించుకుంటాం. వస్తుంది ఇక్కడ కొంచెంసేపు కళ వస్తుంది, అట్లా అన్నీ అయిపోయి నిద్ర కూడా పోయి వస్తాం. సో మారుతున్నాయి, అవస్థలు మారుతున్నాయి. 3 అవస్థలు మారుతున్నప్పటికీ కూడా మారకుండా ఉన్నది ఎవరు? ఉనికి ఉంది అక్కడ, ఎరుక కూడా ఉంది, కానీ మనకు గుర్తించే శక్తి లేదు అక్కడ. అది ఎప్పుడు గుర్తిస్తామంటే ఇలా క్లాసుకు వచ్చి శ్రవణం చేసి మెలకువలో గురు ఉపదేశం ద్వారా తెలుసుకోవాల్సిందే, కానీ వేరే మార్గం లేదు. అందుకని నిద్రపోయేటప్పుడు బాగా ఆనందం ఉంటుంది అని చెప్పి పొద్దున చెప్పాను కదా, ఆనందం అనే విషయాన్ని చెప్పేటప్పుడు. కానీ ఈ నిద్రలో ఆనందం ఉందంటే ఎవరికి ఏం ప్రయోజనం? అక్కడ జ్ఞానం ఏర్పడలేదుగా. నువ్వు ఆత్మస్వరూపుగా ఏం లేకుండా తెలియకుండా ఆనందంగా ఉన్నావని చెప్పాము నిద్రలో. కానీ నిద్రపోవటం వల్ల జ్ఞానం వస్తున్నది ఎవరికైనా? ఎవరికి రాదు. కుంభకర్ణుడు 6 నెలలు అట్లాగే నిద్రపోతాడు, జ్ఞానం వచ్చిందా ఏంటి? రాదు. మెలకువలోనే గురువు యొక్క ఉపదేశం ద్వారా జ్ఞానాన్ని పొందాలి. ఏం జ్ఞానం? ఈ నిద్ర, మెలకువ, కలిగినటువంటి వచ్చిపోయేటువంటివి ఆగమ అపాయినః. అందువలన వాటిని నువ్వు గమనిస్తూ నిన్ను నీవు సాక్షిగా గుర్తుంచుకో. ఆ పని ఇప్పుడు చేయాలి మెలకువలో ఉన్నప్పుడు. దాన్నే జ్ఞానం అంటాం. అది బాగా అర్థమై దాంట్లో నిష్ట వచ్చిందంటే ఇంకా మనకు చుట్టూ జరిగే వీటికి కూడా మనం అప్సెట్ అవ్వం. అర్థమైందా? అది చెప్పేటప్పుడు సదా ఉదితాయని చెప్పడానికి ఉపనిషత్తుని ఏదైనా కోట్ చేసి చెప్పాలంటే మీ అందరికీ బాగా తెలిసిన శ్లోకమే. దేవుడికి దీపారాధన ఇచ్చేటప్పుడు గుళ్ళల్లో చెప్తారు కదా, ఉపనిషత్తు 2 ఉపనిషత్తుల్లో వస్తుంది అది. ఓం న తత్ర సూర్యో భాతి న చంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతూయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాస సర్వమిదం టింగ్ డింగ్ టింగ్ అంటాం. అదేంటో వేదాంత చదివిన వాళ్ళకి తెలుస్తుంది, మరి ఆ పూజారికి కూడా తెలుసు ఏమో నాకు తెలీదు. దాంట్లో ఉపనిషత్తులో చెప్పిన మంత్రం ఏంటంటే ఈ సత్తుని చిత్తుని ఉనికి ఎరుకను సూర్యుడు ప్రకాశింపచేయలేడు. సూర్యుడు లోకం మొత్తాన్ని ప్రకాశింపచేస్తున్నాడు, మరి ఆయన లోకం సూర్యుడు ప్రకాశింపజేస్తుందా? ఇట్లా అడుగుదాం ప్రశ్న. లోకం ఇక్కడ ఏంటంటున్నారంటే ఇప్పుడు బాగా పెద్ద పవర్ఫుల్ లైట్ పెడతామండి, ఇది సూర్యుడిని ప్రకాశింపజేస్తుందా ఏంటి? చేయలేదుగా. అక్కడ సూర్యుడు నా తత్ర భాతి అంటే అక్కడ సూర్యుడు ఆ ఆత్మని ప్రకాశింపజేయడానికి శక్తి లేదు, చంద్రుడికి లేదు, నక్షత్రాలకు లేదు. అట్లా దానికే లేనప్పుడు నా ఇమా విద్యుత అంటే ఈ మెరుపులు వస్తాయి కదా, అది చాలా పవర్ఫుల్ లైటే కదా, అది కూడా చేయలేదు. ఇంకా అదే చేయలేనప్పుడు నేను చూపించే 5 పైసల 1 రూపాయి, నాకు కర్పూరం వెల తెలీదు రేటు,
అది చూపించే దేవుణ్ణి చూడాలంటాడు. చూడు 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 కనపడ్డా. ఆయన అందుకని చీకట్లో పెడతాం. అసలు ఆయన ఎందుకు చీకట్లో పెట్టాం? ఆయనే నల్లటి రాళ్లతో చేసి పెట్టాం. దానికి కొంచెం ఇంకా ఆయిల్ ఎంత పూస్తే ఆయన ఇంకా అట్లా మెరుస్తుంటాడు కొంచెం ఆ లైట్ చూపించినప్పుడు. ఇవన్నీ హేళన చేయడానికి చెప్పట్లేదు. అక్కడ అప్పుడు వచ్చినప్పుడు పూజారి ఎవరు వస్తున్నారంటే కర్పూరం వేసి రెడీగా ఉంటాడు ఆయన. ఆయనకి దక్షిణ వస్తుంది కదా పాపం, అట్లా చూపించాలి. చూపిస్తూ ఉంటాడు ఇట్లా. నువ్వు చూపించే చిన్న కర్పూరం ఆ భగవంతుని ప్రకాశింపజేస్తుందా? కుతహాయం అగ్ని, సూర్యుడే ప్రకాశింప చేయలేకపోతే నీ 10 పైసలు కర్పూరం ఎట్లా ఆయన చూపిస్తుంది? ఆయన ఎవరు చూపించక్కర్లేదు. ఆత్మను ఎవరు ప్రకాశింప చేయగలరు? తమేవ భాంతం అనుభాతి, అదే తనకు తానే ప్రకాశిస్తూ అన్నిటినీ ప్రకాశింపజేస్తున్నది. అందుకని దీపముని ఎగ్జాంపుల్ చెప్తాం. దీపం వెలుతురంటే ఏంటి? ఏది తనను తాను ప్రకాశింపజేసుకుంటూ చుట్టూ ఉన్న వాటిని అన్నిటిని ప్రకాశింపజేయగలుగుతుందో దానికి పేరు దీపం, లైట్. అప్పుడు ఆత్మని ఎవరు ప్రకాశింపజేయక్కర్లేదు. నేనున్నానని ఎవరు ప్రూఫ్ అక్కర్లేదు. ఆధార్ కార్డు అక్కర్లేదు, ఏ ఐడి కార్డు అక్కర్లేదు. వాడు అడుగుతుంటాడు అన్నింటికి. లేకపోతే నువ్వు చచ్చిపోయిన వాడితో సమానం. నేను బతుకున్నానని నువ్వు ఎదురుగా వెళ్ళినా సరే మాకు కార్డు ముఖ్యం, నువ్వు వచ్చినా సరే అంటాడు. ఒప్పుకోడు. అంత బ్లైండ్గా లోకంలో వ్యవహారాలు అంతే. సరే, దేనికి చెప్తున్నాను ఇదంతా? సదా ఉదితాయకి చెప్పాను ఇప్పుడు. సరే, ఇంకేం పదాలు ముఖ్యం? చివరికి సత్తు చిత్తు ఆనందం 3 ఒకటే, అవన్నీ వేరు కాదు అని చెప్పాం. ఆ తర్వాత మరొక ముఖ్యమైన విషయం చెప్తాను. మారకుండా ఉండే ఒక వస్తువు, ఒక విషయం ఉంటేనే దాని మీద మార్పులన్నీ ఉన్నట్లుగా కనపడతాయి. వేదాంతంలో అప్పుడప్పుడు మాట్లాడే విషయమే. ఒకటి మారకుండా ఉండాలి, ఒక చేంజ్ లెస్ ఏదో ఒకటి ఉంటే దాని మీద మార్పులన్నీ కనపడతాయి. ఉదాహరణకి ఏం చెప్తాం? సహజంగా ఎండమావులు చెప్తాం. ఇప్పుడు ఎండమావులు లేవుగా, నిజంగా కనపడుతున్నాయి. అది కనపడుటకు దానికి అక్కడ ఏదో అధిష్టానం ఉండాలిగా. ఏముండాలి? తార్ రోడ్డు ఉండాలి, పైన నడినెత్తిన సూర్యుడు ఉండాలి. ఆ ఎండ ఉండి సూర్యుడు ఉంటే ఆ తార్ రోడ్డు మీద నీళ్లు ఉన్నట్లుగా కనపడతాయి. అప్పుడు ఆ తార్ రోడ్డుని ఇక్కడ అధిష్టానం అని చెప్పచ్చు. అర్థమైందా? అఫ్కోర్స్ సూర్యుడు కూడా. అవి లేకుండా ఎండమావులు కనపడవుగా. కాబట్టి ఒకటి మారకుండా అట్లాగే ఉండాలి. ఏంటి? ఆ తార్ రోడ్డు మారదు కదా, అట్లాగే ఉంటుంది. వర్షాకాలంలో కూడా అట్లాగే ఉంది, ఎండాకాలంలో అట్లాగే ఉంది. నువ్వు వెళ్ళే 100 కిలోమీటర్ల దూరం అట్లాగే ఉంది. ఒక చోట కనపడితే మళ్ళీ కనపడం మారుతుంది. సూర్యుడు కనుక ముబ్బులు చేసినట్టు ఇట్లాగా ఎండమావులు లేవు. కానీ సూర్యుడు లేకుండా పోలేదు, తార్ రోడ్డు లేకుండా పోలేదు, ఉన్నది. కానీ మారకుండా ఉన్న ఒక దాని మీద మార్పులు ఉన్నట్లు కనపడతాయి. ఎవరు చేస్తున్నారండి ఈ పని అంటే మాయాదేవి చేస్తున్నది. ఇక్కడ మాయ అంటే మనలో ఏంటి? నాలో మనస్సు. మొత్తాన్ని కలిపి చెప్పేటప్పుడు మాయా అంటాం, ఇక్కడ చెప్పేటప్పుడు మనస్సు అంటాం. అందుకని మనస్సే అన్నీ కల్పిస్తున్నది, అన్నిటిని ఊహించుకుంటుంది, అన్నీ చూస్తుంది, కళలు చూస్తుంది, కళ లాంటి మెలకువను చూస్తున్నది. అర్థమైందా? సరే, ఆ తర్వాత శ్లోకానికి వెళ్ళే ముందు చదువుతాను 2వ శ్లోకం. మొదటి శ్లోకాన్ని చూసాం, అనేక దృష్టికోణాలలో చూసాం. చివరి నమస్కారము దానికి. 2వ శ్లోకం. సర్వవేదాంత సిద్ధాంత గ్రథితం నిర్మలం శివం సదాచారం ప్రవక్ష్యామి యోగినాం జ్ఞానసిద్ధయే. ఈ 2వ శ్లోకంలో శంకరాచార్యులు వారు
అనుబంధ చతుష్టమును వివరిస్తున్నారు. రెండున్నాయండి వేదాంతంలో మాట్లాడేవి. సాధన చతుష్టయం ఒకటి ఉంది, ఇది అనుబంధ చతుష్టయం. కొత్తగా వినేవాళ్ళు మీకు కొత్తగా ఉంటుంది, వినండి. ఒక 4 విషయాలు. ఈ 4 విషయాలకు మధ్యలో ఉన్న సంబంధం ఏంటి? దాన్ని సంబంధ చతుష్టయం అంటాం. అక్కడేమన్నాం, క్వాలిఫికేషన్లో సాధన చతుష్టయ సంపత్తి అని చెప్తాం. అది కూడా వస్తుంది మనకు విషయంలో. అంటే ఏమిటి, అసలు ఏంటి, దేని గురించి అండి మాట్లాడుతున్నారు? పొద్దున సాయంకాలం ఎవరి కోసం మాట్లాడుతున్నారు? ఎవరికి మీరు మాట్లాడేది? అధికారి ఎవరు? నెంబర్ 1. ఈ అనుబంధ చతుష్టయంలో 4టి మధ్యలో లింక్ ఉంది, సంబంధం, బంధం. ఎవరు? అధికారి. ఇదో సాధన శిబిరానికి ఆనేకెట్టికి వచ్చిన ఈ ముముక్షులందరూ అధికారులు. మీరు సత్యమును తెలుసుకోవాలని ఆశించేవాడు, జీవన్ముక్తిని పొందాలని ఆశించేవాడు, ఆత్మజ్ఞాన నిష్ఠ ఏర్పడాలని ఆశించేవాడు అధికారి. వేరే ఎవరికో చెప్తే అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఇష్టపడరు. మనం ఇష్టపడుతున్నాం. కాబట్టి అధికారి ఎవరు అంటే ఇక్కడ ఒకటొకటి చూస్తే అధికారి యోగులు. 2వ లైన్లో చివరి 2వ మాట, చివరి నుంచి యోగినాం, యోగుల కోసం చెప్తున్నాను. ప్రవక్ష్యామి, నేను వివరిస్తున్నాను, దీన్ని రాస్తున్నాను అని శంకరాచార్యరావు చెప్తున్నారు. ఫస్ట్ పర్సన్ సింగులర్. ప్రవక్ష్యామి. వక్ష్యామి అంటేనే బోధిస్తున్నాను. రాసివ్ చెప్పు, బోధిస్తున్నాను. ఎలా బోధిస్తున్నానంటే ప్రకర్షణేన వక్ష్యామి, అంటే నేను బోధిస్తాను, దీన్ని కనుక చక్కగా చెప్పి నీకు బోధించి నువ్వు అర్థం చేసుకునేట్లు చేస్తాను. అంటే ఏంటంటే ఇది ప్రామిస్. చాలా చోట్ల ఈ గ్రంథాలలో అట్లా వస్తుంది. భగవద్గీతలో కృష్ణుడు కూడా అంటాడు ప్రవక్ష్యామి, ఏ అర్జున నీకు అర్థమయ్యేట్లు చేస్తాను, అది నా బాధ్యత. ఐ విల్ మేక్ యూ టు అండర్స్టాండ్. భగవంతుడికి అంత కాన్ఫిడెన్స్, గురువు కూడా అంతే. ఎందుకు అర్థం కాదు? కూర్చో, నిటారుగా కూర్చోబెట్టి అర్థమయ్యేట్లు చెప్తున్నారా లేదా? మొదట్లో కొంచెం కష్టంగా ఉంటాయి పదాలు అవన్నీ, కొంతకాలం విన్న తర్వాత అర్థమైపోతున్నది కదా. అట్లా అందుకని ప్రకర్షణేన వక్ష్యామి, ఎగ్జాస్టివ్లీ, విస్తరించి అర్థమయ్యేట్లు చక్కగా చెప్తాను, అది అర్థమై తీరుతుంది అని ప్రతిజ్ఞ చేస్తున్నట్లు గురువుగారు. గురువే ప్రతిజ్ఞ చేస్తున్నారు. గురువుకి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అర్థమయ్యేట్లు చేయాలి. ఇక్కడ ఆ రోజుల్లో 1-to-1 టీచింగ్. కృష్ణుడు అర్జునుడికి ఒక్కడికే చెప్తున్నాడు. అక్కడ అన్ని మంది ఉన్నారు, ఎవరు రాలేదు, ఈయన ఎవరిని పిలవలేదు, వాళ్ళు అడగలేదు. వీళ్ళిద్దరేంటి మాట్లాడుకుంటున్నారు పొద్దున్నుంచి. యుద్ధానికి వచ్చి అందరు రెడీ అయి ఉంటే అసలు అది ఊహించడానికే మనకు అందదు. ఏమండి, అన్ని ఏనుగులు, అన్ని గుర్రాలు, అంతమంది లక్షల మంది అక్కడ కూడి ఉంటే శబ్దం రాదండి? తుమ్ములు దగ్గులైన వస్తాయిగా. వీళ్ళ ఏనుగంత గుర్రాలు సగిలిస్తాయిగా, ఏనుగులు ఏం చేస్తాయి, గింకరిస్తాయి కదా. పదవాళ్ళు తెలుగు మాటలు వచ్చేస్తున్నాయి. ఘీంకారం మిమ్మల్ని చూడగానే వచ్చేస్తున్నది తెలుగు అంతా. ఇన్ని జరుగుతున్నప్పుడు వీళ్ళిద్దరు ఎట్లా మాట్లాడుకున్నారండి అక్కడ? ఆయన ఎట్లా మాట్లాడాడో, ఏం అర్థం చేసుకున్నాడో మొత్తానికి అర్థం చేసుకున్నాడు. గీతోపదేశం అయిపోయింది. మనకు ఇట్లాంటి చక్కటి రూములు కూర్చోబెట్టి శబ్దం రాకుండా ఫ్యాన్లు సౌండ్ తగ్గించి చైర్లలో కూర్చోబెట్టి టీ కాఫీలన్నీ ఇచ్చి వీను అంటే అర్థం కావట్లేదండి. అధికారి, అర్జునుడు అధికారుడే. కొంచెం ఇంకా లోపాలు ఉన్నాయి, భగవంతుడు సరిచేశాడు దాన్ని. అందుకనే పొగుడుతాడు అర్జునుడిని మాటి మాటికి. అనగా పాపములన్నీ తొలగినవాడా, తర్వాత పరంతప,
నీకు తపస్సు చేయటంలో నువ్వు చాలా ఎక్స్పర్ట్, నీకేంటి అని చెప్పి భారత కౌంతేయ ఒకటే రెండా. ఎందుకంటే ఒకడే శిష్యుడు, వాడిని పొగడకపోతే వాడు నిద్రపోతే కృష్ణుడికి ఛాన్స్ దొరికిందని చెప్పి వాడిని ఎట్లా 700 శ్లోకాలు విన్నాడు కూర్చొని. సందేహాలు వచ్చినాయి, మళ్ళీ మళ్ళీ ప్రశ్నలు వేశాడు. ఆయన ప్రశ్న వేయంగా కృష్ణుడికి ఇంకా ఉత్సాహం, ఇంకా చెప్తాను, మళ్ళీ చెప్తాను. కొన్ని చోట్ల ప్రశ్నించకుండానే మాట్లాడుతూనే ఉన్నాడు కృష్ణుడు. ఆ తర్వాత అధ్యాయం ఎందుకు మొదలుపెట్టున్నాడు. ఇంత చక్కగా ఉంది. అదంతా మన కోసం అండి, యాక్చువల్గా మన కోసం. ఆయనకి తెలుసు ఇది రాబోయే తరతరాలలో ఈ భగవద్గీత మరలా ఈ బ్రహ్మ విద్య అలా వెలుగొందాలి, ప్రవహించాలి అని జ్ఞానగంగ. సరే, ఇప్పుడు అధికారి గురించి మాట్లాడుతున్నాం. మనందరం అధికారులమే. ఇక్కడ అధికారులు మనకు ఒక టైటిల్. అర్జునుడికి భగవంతుడు ఇచ్చినట్టు అక్కడ యోగీస్ అన్ని తెలుగు భాష మాట్లాడే యోగులు ఉంటాం మనందరం. నేనెక్కడండి యోగి? నాకు జుట్టు లేదు, గడ్డం లేదు, ఏం లేవు, కాషాయ వస్త్రాలు లేవు. ఇక్కడ యోగి అంటే సాధన చతుష్టయ సంపత్తి ఉన్నవాడా, ఉన్నవాళ్లకు. ఇండైరెక్ట్గా దాంట్లో ఇప్పుడు అది వచ్చేస్తున్నది. అందుకని యోగా పదాన్ని భగవంతుడు భగవద్గీతలో విస్తరించి అటు ఇటు మాట్లాడేస్తాడు. ఆయన కర్మయోగం అంటాడు. ఆయన దృష్టిలో అక్కడ యోగం అంటే కర్మ యోగం. కానీ దాని తర్వాత పైమెట్టుకు అట్లా వెళ్ళేటప్పుడు మళ్ళీ యోగాన్ని వేరే పదాల్లో వేరే సందర్భం కోసం వాడతాడు. అది మనం గురువు చెప్తే అర్థం చేసుకోవాలి. మొత్తానికి జ్ఞానం నాకు కావాలని ఆశించేవాడికి, ముక్తి కావాలని ఆశించేవాడు యోగి అండి. మనో ఇంద్రియ నిగ్రహంలో ఉన్నవాడు యోగి అండి. వేరే డ్రెస్సులు వీటన్నిటికి సంబంధం లేదు. ఎక్కడున్నా ఆ లోపల ఇంద్రియ నిగ్రహం ఉంది, మనో నిగ్రహం ఉంది. అందుకనే యోగయుక్త అంటుంటాడు భగవంతుడు కృష్ణుడు గీతలో. యోగయుక్తుడంటే ఏంటి? ఈ మనోనిగ్రహం, ఈ శమదమములు ఉన్నవాడు. సరే, ఒకసారి ఇక్కడ అధికారిని గురించి చెప్తున్నాం కాబట్టి సాధన చతుష్టయ సంపత్తిని గుర్తు చేసుకుందామా? సాధన చతుష్టయ సంపత్తి వివేక, వైరాగ్య, శమాది షట్క సంపత్తి, ముముక్షుత్వం. ఆ 3 శమాది షట్క సంపత్తి అన్నప్పుడు అక్కడ 6 సబ్ హెడింగ్స్ ఉంటాయి. శమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. అవన్నీ పదాలు చాలాసార్లు వివరించాం. మొదటిగా వింటుంటే ఎవరైనా ఓపికతో ఉండండి. సందర్భం వస్తే ఇక్కడ వివరిస్తాను, లేక తర్వాత కూడా వింటారు మీరు. ఇప్పుడు అవన్నీ ఎక్కువ ఎక్స్టెన్షన్ చేస్తే మనకి ఇక్కడ శ్లోకాలు కథలవు. అవన్నీ ఉన్నవాడు. సహజంగా ఏం చెప్తుంటాం, నీకు సాధన చేస్తున్న సంపత్తి పరిపూర్ణంగా ఉండాలి. ఇంకా నాకు కొన్ని అర్థం కావట్లేదు, కొంచెం ఇట్లా ఉంది అట్లా ఉంది. అర్థం కావటం అనేది ఇట్ టేక్స్ టైం, కొంతకాలం పడుతుంది. కానీ నాలో సాధన చతుర్థ సంపత్తి లేకపోతే మనసు ఇంకా అటు ఇటు పరిగెడుతుంటుంది. కొంచెంసేపు కూడా 1 గంట కూడా వినాలంటే కష్టం. విన్నదాన్ని నెంబర్ వేసుకోవడానికి ప్రయత్నించట్లేదు. ఏ సాధనలు చేయడానికి మౌనంగా ఉండమంటున్నారు, కొంచెంసేపు ఉండటం లేదు. మళ్ళీ విను తర్వాత కూడా. అన్నీ ఇప్పుడు మీడియాలో దొరుకుతున్నాయి కదా, దొరుకుతున్నాయని చెప్పి మళ్ళీ అన్నీ వినకు. వేరువేరుగా మార్చి సిస్టమేటిక్గా విను. కనెక్షన్ ఉండాలి. ఆ క్లాసు, ఈ క్లాసు, తర్వాత ఏంటి. ఇవాళ పొద్దునే వారు అడిగారు, ఈ మళ్ళీ మేము వినాలంటే ఈ ఆడియో ఎట్లా అంటే, చెప్పాను కదా యూట్యూబ్లో ఉంది. ఇప్పుడు వెళ్ళింది ఉన్నది. మీరు ఊరికి వెళ్ళి చూసుకోవచ్చు, ఎన్నిసార్లైనా వినాలి, పదే వినాలి. అప్పుడు ఏ సబ్జెక్ట్, భగవద్గీత అంటే కరెక్ట్గా 1, 2, 3, 4 క్లాస్ వైజ్ అట్లా వినాలి. ఒకే గురువు దగ్గర నుంచి సిస్టమేటిక్. ఎందుకంటే మనం ఇప్పుడు ఇక్కడ క్లాస్ తీసుకుంటున్నామంటే పొద్దున సాయంకాలం, లేక వేరే కంటిన్యూస్ సత్సంగానికి స్వామిని కానీ నేను కానీ మేము ఏదో సందర్భానికి టక్కునట్టు ఏదో మాట్లాడి, గుళ్ళల్లో ఇప్పుడు ఎవరినో పిలుస్తుంటారు ఏదైనా మాట్లాడటానికి. 1 వారం వచ్చేస్తారు, కొన్ని కథలు చెప్పేసి వెళ్ళిపోతారు. భాగవతము, రామాయణము
మ్యాక్సిమం అవే కదా, క్రౌడ్ వచ్చినప్పుడు చెప్పే అవే కదా. ఇలా చదవటానికి వీలవ్వదు కదా, చెప్పరు. అప్పుడు మరి సిస్టమేటిక్ టీచింగ్ అంటే ఇదో క్లాస్ రూమ్ లాగా, పిల్లలలాగా ఆ గురువు బోధిస్తున్నట్టు అట్లా అనేక సంవత్సరాలు చదవాలి. సరే, అధికారి మనందరం యోగులం. తర్వాత విషయం ఏమిటండి? సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి ఇక్కడ? సబ్జెక్ట్ మ్యాటర్ వచ్చి సదాచారం. పొద్దున సదాచారం గురించి కొంచెం చెప్పాను. మనం ఇంకా వేరే శ్లోకాలు బాగా అర్థమవుతుంది. ఇక్కడ సర్వవేదాంత సిద్ధాంత ప్రారంభంలో ఉంది చూడండి. అన్ని వేదాంత గ్రంథాలు, రకరకాల ఆచార్యులు చెప్పిందంతా, అనేక పురాణాల్లో కూడా, ఇప్పుడు భాగవతంలో నుంచి రుద్రగీతాన్ని తీసుకొని చెప్తున్నానంటే అది కూడా దాంట్లో వేదాంత విషయం ఉంది. కానీ బయటికి చూస్తే భాగవతం అంటే అన్ని కథలే అని. కొంతమందికి ఏంటంటే భాగవతం అంటే కృష్ణుడు కథే కదండి, అవి అన్న తినటం మాత్రమే ఆ భాగవతం అనుకుంటుంటారు వాళ్ళు. భాగవతం పెద్ద సముద్రం. అది పైన అట్లా కథలు చెప్తూ వస్తున్నట్టుంటే లోపల టక్క నువ్వు వెతికావంటే ఓ రత్నాలు దొరుకుతాయి. అలాంటి రత్నాల్లో ఒకటైనదే ఇప్పుడు నేను రుద్రగీతం చెప్తున్నాను. దాంట్లో ఎన్నో గీతలు ఉన్నాయి. ఉద్ధవ గీతలోనే 10 గీతలు ఉన్నాయి. మళ్ళీ అదంతా కృష్ణుడు ఉన్నప్పుడే కదా మహాభారతం. భగవద్గీత ఉంది పెద్దది. సో ఇవన్నీ రత్నాలు. వాటిని అన్నిటి వెతికి మనం తీసుకొని చూస్తే, వింటే దాంట్లో కూడా వేదాంతం ఉంది. సరే, అప్పుడు సర్వ వేదాంత సిద్ధాంతం ఏంటది? విషయం సర్వ వేదాంత సిద్ధాంతమైనటువంటి అవన్నీ కలిసి చెప్పినటువంటి విషయం ఏమంటే నిర్మలం శివం, శుద్ధమైనటువంటి శివుడు. సబ్జెక్ట్ మ్యాటర్ శివుడు అని ఉంది ఇక్కడ. అక్కడ శివుడు అంటే ఏమర్థం చేసుకోవాలి? మంగళం. మంగళం అంటే ఏంటి? ఆత్మ మంగళం, సచ్చిదానంద. దానికి మరొక పేరు శివండి. మీరు వేరే పురాణ సగుణ రూపంగా తీసుకుంటే ఆ కైలాసంలో ఉండేటువంటి విభూతి పూసుకుని ఉన్న చంద్రకళాధర, త్రిశూలధారి, అవన్నీ నా మనసుకి కొంచెం ఆలంబనం కోసం ఇచ్చిన వర్ణనమే అది. అర్థమైందా? దాంట్లోనే ఇట్లా చెప్పేటప్పుడు ఇదో దక్షిణామూర్తి, ఆయన వటవృక్షం కింద కూర్చొని ఉండటం. సహజంగా శివుడు అంటే ఆయన శ్మశానాల్లో ఉంటాడు, తాండవం చేస్తాడు, అట్లా తపస్సులోనే ఉంటాడు ఎప్పుడు చూస్తున్నా అంటే. మరి ఇక్కడ వస్తే ఆయన జ్ఞాన స్వరూపం. దక్షిణ అంటేనే అర్థం జ్ఞానం. దక్షిణ అంటే సంస్కృతంలో అర్థం జ్ఞానం. బ్రాహ్మడికి ఇచ్చే దక్షిణ కాదు. దక్షిణ అంటే అదండి, దక్షిణ దిక్కు చూస్తూ ఆయన కూర్చుంటాడు. అందుకని అన్ని గుళ్ళల్లో ఆయన సౌత్ ఫేసింగ్ పెట్టి ఉంటారు అని అనుకుంటాం. నీకేదో ఒకటి మరి చూపించాలి కదా. ఆయన ఇటు తిరిగి కూర్చొని ఉన్నాడు అంట. అవన్నీ నీకు కొన్ని ధైర్యాన్ని ఇస్తాయి. ఎందుకంటే దక్షిణ దిక్కు యముడు స్థానం కూడా. అందుకని నీకు మరణము, యముడు భయం పోవాలంటే ఆ దక్షిణ దిక్కుకు తిరిగి కూర్చున్నటువంటి ఆ దక్షిణామూర్తిని పూజించు, వెళ్ళి తిరుగు చెప్తారు. కానీ కరెక్ట్గా అర్థం ఏంటి? దక్షిణ మీన్స్ జ్ఞానం. దక్షిణ అమూర్తి, అది దీర్ఘంగా అట్లా కలిపి చెప్పాడు దక్షిణామూర్తి అంటాం. పదంలో క్లియర్గా ఉంది. జ్ఞాన స్వరూపం, రూపం లేనివాడు. జ్ఞాన రూపం ఎక్కడుంది? మీ మనసుకు రూపం ఉందా? మీ శరీరానికి రూపం ఉంది. 50-60 kgs టాల్, షార్ట్ అన్నీ ఉన్నాయి. మనస్సుకి రూపం లేదు. మనస్సుకే రూపం లేకపోతే ఉనికి ఎరుకకి రూపం ఎక్కడుంటుంది? ఆలోచనకు రూపం ఉందా? థాట్కి రూపం ఉందా? మరి థాట్స్ అన్నీ వచ్చేది బుద్ధిలో. బుద్ధి అనేటువంటిది జ్ఞాన స్వరూపం. ఆ జ్ఞానానికి రూపం లేనప్పుడు
అందరి బుద్ధుల్లో నిలిచి ఉన్నటువంటి ఆ సర్వశక్తిమంతమైన పరమేశ్వరుడికి రూపం ఎట్లా ఉంటుంది? దక్షిణ మూర్తయే అమూర్తయే నమః. అందుకని దక్షిణామూర్తి స్తోత్రాలు శంకరాచార్యులు రాసింది వింటే అత్యంత లోతైన వేదాంతం కదా ఆ శ్లోకాలు. దానికి సురేశ్వరాచార్య గారు పెద్ద కామెంటరీ రాశారు, మానసోల్లాసం. ఎన్ని శ్లోకాలు! ఈ 10 శ్లోకాలకు ఆయన 110 రాశారు. 12 శ్లోకాల మాండుక్యోపనిషత్తుకి 200కి పైన కారికలు రాసినట్లు. అది గౌడపాదాచార్యులు. వాళ్ళకి అంతా తెలుస్తున్నది దాంట్లో చూస్తే. ఇప్పుడు నేను ఎందుకు ఇంతసేపు మాట్లాడుతున్నట్టు చెప్పాను కదా పొద్దున. ఆ మొదటి శ్లోకం 7 రోజులు మాట్లాడచ్చు. సో ఇక్కడ విషయం శివం, ఆత్మ. ఇంకేం సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి? ఏం లేదు. ఎవరికి? ఆత్మని నేను తెలుసుకోవాలి, అది నేనని తెలుసుకోవాలని ఆశపడేవాడికి. అధికారి యోగులు వాళ్ళకి కావాల్సింది ఆ సత్యం శివం, సుందరం. సచ్చిదానందానికి మరొక పేర్లు సత్యం, శివం, సుందరం. సుందరం అంటే ఆనందం అని అర్థం. అదిని బోధించేటువంటి విషయం సదాచార రూపంలో ఈ పుస్తకాన్ని విషయం. సో అధికారి విషయం. సరే, సబ్జెక్ట్ మ్యాటర్కిను ఈ చెప్పే విషయానికి అధికారికి విషయానికి ఏంటండి సంబంధం? ఎందుకంటే విషయం ఆత్మ, నువ్వు ఆత్మ కాబట్టి నీకు తెలియలేదే సంబంధం. అది నువ్వు ఆత్మ, విషయం ఆత్మ కాబట్టి అధికారికి విషయానికి ఉన్న సంబంధం ఒకటే. 3 విషయాలు అయిపోయినాయి ఇప్పుడు. అధికారి, విషయం, వీళ్ళిద్దరికి మధ్యలో ఉన్న సంబంధం. సరే అండి, అర్థమైంది. నాకేంటి ప్రయోజనం? 4వ విషయం ప్రయోజనం. దేని గురించి మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు? అనుబంధ చతుష్టయాన్ని గురించి మాట్లాడుతున్నాను. ఇది ఒకసారి గుర్తుంచుకోవాలి, మర్చిపోకూడదు. నాకే తెలియదండి ఎందుకు వచ్చాను క్యాంపు. ఆవిడ రమ్మన్నారు, వచ్చాను. ఎందుకు వచ్చావు? నీకు తెలియద్దు? ఏం చదువుతున్నావు నీకు తెలియాలిగా. ఎందుకు ఇది చదువుతున్నావు తెలియాలిగా. ఇది చదివి తెలుసుకుంటే ఇట్లా వస్తే నాకేంటి ప్రయోజనం? వాట్ బెనిఫిట్ ఐ విల్ గెట్? ఫలం ఏమిటి? ప్రయోజనమునే ఫలం అంటాం. ఫలం ఏంటి? జ్ఞాన సిద్ధయే, చివరి పదం. జ్ఞానాన్ని పొందటం. ఏం జ్ఞానం? స్వరూప జ్ఞానం, నా స్వరూప జ్ఞానం, పరమాత్మ జ్ఞానం, పారమార్థిక జ్ఞానం, ఏదైనా చెప్పండి. సరే, ఈ విధంగా ఈ 2వ శ్లోకంలో అనుబంధ చతుష్టయాన్ని వివరించారు. అక్కడ ఉండదు అనుబంధ చతుష్టయం చెప్తున్నాను ఉండదు. ఆ శ్లోకమే మనకు తెలియజేస్తున్నది. సరే, ఆ తర్వాత ఇప్పుడు శంకరాచార్యులు వారు సబ్జెక్ట్ మ్యాటర్ విషయంలోకి కొంచెం ఆ సదాచారం అనేది ఎందుకు నేను వాడాను, ఏమిటి చెప్పబోతున్నాను అనేది మనకి ఇక్కడ ప్రారంభమవుతుంది. దాంట్లో ఈ పుస్తకం ఇప్పుడు ఇక్కడ చెప్పే విషయాలు సాధకులకి ఉపయోగపడుతుంది, జ్ఞానులకు ఉపయోగపడుతుంది. జ్ఞానం పొందిన వాడికి ఏది అక్కర్లేదు కదా. జ్ఞానం పొందినవాడికి ఏది అక్కర్లేదు. కానీ ఇది రాసింది ఒక జ్ఞాని. అందుకని జ్ఞాని రాసినా కూడా ఆయన కోసం ఆయనకు అవసరం లేదు. ఇదో రాబోయే ముముక్షువులందరూ సాధకులు జ్ఞానులు అవ్వాలి, జ్ఞానం పొందాలంటే వాళ్ళ కోసం రాస్తున్నానని చెప్పారు కదా. కాబట్టి ముముక్షు అయిన వాడికి మాత్రమే ముఖ్యంగా ఇది ప్రయోజనపడుతుంది. ఎందుకంటే జ్ఞానికి అవసరం లేదు. అప్పుడు అలా చెప్పి తర్వాత 3వ శ్లోకానికి వెళ్తాం. సో అధికారి, విషయం, సంబంధం, ప్రయోజనం అన్నీ చెప్పేశాం. ఇప్పుడు దీంట్లో వచ్చేటువంటి సబ్ టాపిక్స్ ఏంటి, సబ్ హెడ్డింగ్స్ ఏమిటి, ఏమేమి హెడ్డింగ్లు వస్తాయి, అది
12 విషయాలు. కానీ అది శంకరాచార్యులు వారు చెప్పరు. దాన్ని నేను ఒక శ్లోకంగా చెప్పేసి మీకు తర్వాత ఆయన ఒకటొకటి ఈ 12లో ఒకదాన్ని తీసుకొని తర్వాత శ్లోకం రాస్తారు. ఒకటో రెండో మరొకటి తీసుకొని ఆ తర్వాత విషయం చెప్తారు. సో దీన్ని ఏమంటారంటే ఈ సదాచారం అనేది ఈ 12 టాపిక్లని మూలంగా పెట్టుకొని ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది. అవి నేను చదువుతాను, మీరు మీ దగ్గర లేదు కాబట్టి అది రిపీట్ చేయడం కష్టం. దాంట్లో లేదు, అది మీరు లెక్కించుకోవచ్చు. ప్రాతస్మరణం శౌచం చ స్థానం చాఘమర్షణం సంధ్యాజపస్తర్పణం చ అగ్నిహోత్రం తదార్చనం మౌనం ధ్యానం భోజనం చ సదాచార ప్రకీర్తితాః. అయిపోయింది అక్కడ దాకా. ఎక్కడ భోజనం వరకు. భోజనం చేయటం సదాచారంట. ఎట్లా చెప్తారు ఆయన? ఇవన్నిటిని సదాచారాలని చెప్పి ఈ 12ని కీర్తించబడతాయి. ప్రకీర్తితాః, పెద్దలు శాస్త్రాలు చెప్పినాయి. ఇవన్నీ ఎందుకు చెప్పారు? ముముక్షూణాం తు కర్తవ్యాః. ముముక్షులైనటువంటి వాళ్ళు వీటన్నిటినీ అర్థం చేసుకొని పాటించాలి. స్వస్మిన్ అర్థే తు జ్ఞానినాం. జ్ఞానులు ఎందుకు దీన్ని తెలుసుకోవాలంటే స్వస్మిన్ అర్థే, వాళ్ళ స్వరూపంలో నిష్ఠులై ఉండుటకు. నిష్ణాతులైనా కూడా వాళ్ళు ఆ నిష్టలోనే ఉండాలని వాళ్ళు కూడా నిధిధ్యాసనం చేస్తుంటారు. ఉదాహరణకి ఇప్పుడు బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్యుడి వారు ఆయన జ్ఞాని, అని గృహస్థుడు, 2 భార్యలు. చాలా సంవత్సరాలు అయిన తర్వాత ఆయన, నేను ఇప్పుడు వానప్రస్థం అడవికి వెళ్ళిపోతున్నాను, అందుకని మీరిద్దరు ఇది ఉన్నటువంటి కొంచెం ఏవో పాత్రలు సామాన్లు అన్నీ మీరిద్దరు సమంగా పంచుకోండి, నేను వెళ్తాను అన్నాడు. అంటే ఒక భార్య ఏమీ ఆవిడ అడగలేదు, మాట్లాడలేదు. కానీ మైత్రేయి వదలలేదు. ఆ మైత్రేయి, ఇప్పుడు మీరు ఆల్రెడీ చాలా అన్నీ చదివి తెలుసుకున్నారు కదా, ఇప్పుడు ఇవన్నీ వదిలేసి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ ఇవన్నీ వదిలేసి వెళుతున్నారు, ఇవన్నీ ఏమో ఉన్నవి మాకు ఇస్తున్నారంటే దీనికంటే ఏదో విలువైనది పొందాలనే కదా వెళుతున్నారు. ఆవిడ వదల్లే, ఆమె శిష్యురాలైపోయింది ఆయనకి. పార్వతి శివుడికి శిష్యురాలైనట్లు. పార్వతీదేవి ద బెస్ట్ శిష్యురాలు. శివుడి దగ్గర నుంచి అన్నీ అడిగి నేర్చుకొని మనకు చెప్తుంది. అలా వచ్చినవి చాలా ఉన్నాయి. అర్థమైందా? గురుగీత, యోగ విషయాలు అన్నీ అడుగుతుంది. ఆయన కళ్ళు తెరిస్తే చాలు, వెయిట్ చేస్తుంటుంది. ఎప్పుడు ధ్యానంలో కూర్చుంటారు, కళ్ళు తెరిచాడంటే వెంటనే స్వామి నాకు ఒక ఆశ ఉంది, దీనికి ఏంటి సమాధానం చెప్పమని అడుగుతుంది. ఆమె కోసం కాదు, ఆమె తెలుసుకొని లోకంలో తన బిడ్డలైనటువంటి ప్రపంచం మొత్తానికి అందించాలని. ఆవిడంత శ్రద్ధాభక్తులున్న శిష్యురాలు మరొకరు ఉండరు. శిష్యురాలంటే శిష్యుడు కూడా అని అర్థం చేసుకోండి. అప్పుడు అట్లా కాళ్ళ దగ్గర కూర్చొని సేవ చేస్తూ ఉంటుందా, ఆయన బోధిస్తాడు. ఆయనకి చాలా సంతోషం. ఎవరు అడుగుతారు ఇట్లా? అలాగే మైత్రేయి అడిగినప్పుడు యాజ్ఞవుల వారికి ఒకే సంతోషం. ఏ భార్య అడుగుతుంది ఇట్లా ఇవన్నీ? మీరు నాకు ఆ గొప్పదేంటో నాకు కూడా చెప్పండి, తెలియజేయండి అని ఆవిడ ప్రశ్నించగా ఈయన దాన్ని వివరిస్తుంటే చక్కటి అక్కడ ఆత్మబోధ చేయబడుతుంది. యాజ్ఞవల్క్యుల వారి మైత్రి మధ్యలో సంవాదం. బృహదారణ్యకోపనిషత్తు ఎందుకు చెప్తున్నాను ఇది? ఆయన అంటాడు, నాకు అన్నీ తెలిసినాయి, జ్ఞానం ఆత్మని తెలుసుకున్నాను అన్నీ, కానీ ఆ నిష్టలోనే ఉండాలి. నిష్టలో ఉండాలంటే కొంచెం వ్యవహారం, లౌకిక విషయాలని వదిలేసి వెళ్ళలేం. వెళ్ళినట్లుగానే ఎక్కడున్నా తగ్గించుకొని ఉండాలి కదా. ఆ రోజుల్లో వాళ్ళు వెళ్ళారులేండి, ఋషులు, అడవులు, అరణ్యాలని. సహజంగా ఏం చెప్తుంటాం, స్వామిని గారు కానీ నేను కానీ,
ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఎక్కడికి వెళ్ళక్కర్లేదంటే ఇల్లు వదిలేసి ఎక్కడికో వెళ్ళి ఏదో చేయాలనుకోకు. నువ్వు ఉన్న చోట నీ ఇల్లే నీకు ఆశ్రమం, నీ మనస్సే నీకు వనం. అందుకని నువ్వు ఎక్కడున్నావు అక్కడే జ్ఞానంతో జీవించడం నేర్చుకుంటే జీవన్ముక్తుడు అయిపోతావు. గృహస్థులకి అదే మేలు. అవకాశం ఉండి ఎవరికైనా అలా ఇంకా విత్డ్రా అయ్యి అన్నీ చేసుకొని ఒకవేళ సన్యాసమే తీసుకుంటే యోగ్యత, ఆ అర్హత లేక ఆ సందర్భం వస్తే జరుగుతుంది. అందుకని బాహ్య సన్యాసం కంటే ఆంతరిక సన్యాసం ముఖ్యమని చెప్తాం. లోపల ఎంతెంత డిటాచ్గా ఉంటావో అంత ఉండవు. దేహోన్యాస హి ఏవ సన్యాస న కాషాయ వాసస అంటారు శంకరాచార్యులు వారు. దేహం నేను కాదని ఈ దేహాత్మభావాన్ని వదిలేయటమే నిజమైన సన్యాసం. కాషాయ బట్టలు వేసుకొని మార్చుకొని వేషం మార్చుకోవడం సన్యాసం కాదు. అదే విషయాన్ని భగవంతుడు 6వ అధ్యాయంలో ధ్యానయోగంలో ప్రారంభంలోనే చెప్తాడు. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ నగ్నిర్న చాక్రియః. అర్జున, సహజంగా సన్యాసులు అంటే ఇతను ఇంకే అగ్ని కార్యాలు చేయడు, ఏ కర్మలు చేయడు అని, ఆయనకేం బాధ్యతలు ఉండవు. అది కాదు. ఎవరైతే కర్మ ఫలమును ఆశ్రయించకుండా అనాశ్రిత కర్మఫలం కానీ కార్యం చేస్తుండే కార్యం కరోతి అతడు సన్యాసి. ఏ ఫలాన్ని ఆశించకూడదు. 3వ అధ్యాయంలో అదే కదా, 2లోనే మెయిన్. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, అందరికీ తెలిసిన శ్లోకం. కర్మయోగ యొక్క 4 ప్రిన్సిపల్స్ అక్కడ చెప్తారు. సో విషయం ఏమిటంటే డిటాచ్డ్గా ఉండాలి. డిటాచ్మెంట్ విత్ అటాచ్మెంట్ అదేంటండి? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. సత్సంగంతో అటాచ్మెంట్ పెట్టుకో, అది అటాచ్మెంటే. చాలామందికి సత్సంగం ఎడిక్షన్ వస్తుంది. సత్సంగం నేను వదిలిపెట్టలేను, నేను అది వినాల్సిందే, నాకు ఇంకేం ఏం పోయినా మంచిదే, అది ఉండాలిట. కానీ తర్వాత అది ఎడిక్షన్ అవ్వకూడదు అని కూడా అంట. సత్సంగం చేత ఇది సంగమే. సత్ సంగము చేత నిస్సంగం వస్తుంది, నిస్సంగము చేత నిర్మోహత్వం వస్తుంది, నిర్మోహత్వం చేత నిశ్చలతత్వం వస్తుంది. నిశ్చలతత్వం వచ్చిందంటే నువ్వు జీవన్ముక్తుడివి. దీనికి ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి? ఎక్కడికి పోవద్దు, ఏం చేయొద్దు, అర్థం చేసుకో, అంతే. అదేనండి కావట్లేదు. అది కాకపోతే నేనేం చేయను, బుర్ర మీద ఒకటి వేస్తాం. సరే, ఈ 12 ఈ శ్లోకంలో చదివాను, మీకు ఒకటొకటి ఇప్పుడు వస్తాయి అవన్నీ కూడా. ఆ తర్వాత ఇప్పుడు ఆ 1వ సదాచారాన్ని శంకరాచార్యులు వారు వివరించాలి. ఓకే, అది వివరించేటప్పుడు ఇప్పుడు మొదట అక్కడ ఏం చదివాను నేను? ప్రాతస్మరణం మొదటిదని చదివాను. ఇప్పుడు 3వ శ్లోకం దాంతో ప్రారంభమవుతుంది. చూడండి. ప్రాతస్మరామి దేవస్య సవితుర్భర్గ ఆత్మనః వరేణ్యం సిద్ధయో యోనః వరేణ్యం తద్ధియో యోనః వరేణ్యం తద్ధియో యోనః చిదానందే ప్రచోదయాత్. ఇది వింటే ఏం గుర్తుకొస్తున్నది? ఏదో కొంచెం గుర్తుకొస్తున్నది. సవితుః భర్గః దేవస్య ప్రచోదయాత్. ఏదో గుర్తుకొచ్చింది. ఏం గుర్తుకొచ్చింది? ఏంటి రకరకాలుగా చెప్తున్నారు? ఇన్ని పార్టీలా? గాయత్రి మంత్రం
ఓకే. చాలా వింటే ఒక్కోసారి కన్‌ఫ్యూజ్ ఏంటేంటో వింటున్నాం గదండీ! అందుకని అదే మర్చిపోయాను. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అది స్వరంతో కరెక్ట్గా అట్లా చెప్పేది. ఇప్పుడు అందరికి లైసెన్స్ ఇచ్చేశారు, రికార్డులు వస్తాయి మిషన్లు. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం టెన్ 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 టడీ టడే డిన్ డెన్ టెన్ టెన్ టడా టడా. ఇలా చదివితే గాయత్రి మంత్రం ఏం చేస్తుందో, ఫలం ఏమవుతుందో తెలియదు, చేస్తున్నారు. కలియుగం కదండి, చేసుకోనేయండి. సరే, మనకు విషయం ఏమిటంటే దాంట్లో చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఆడవాళ్ళు చెప్పకూడదు, వేరే వాళ్ళు చెప్పకూడదు. మళ్ళీ ఆ గాయత్రి, శ్రౌత గాయత్రి, స్మార్త గాయత్రి ఏవో ఉన్నాయి. మనం ఇక్కడ శంకరులు వారు ఏం చెప్పదలుచుకున్నారు, ఎందుకు ఇలా ఆ గాయత్రి మంత్రం లాంటి ఆ పదాలు సవిదుః భర్గః దేవస్య ఇవన్నీ అక్కడ ఉన్నవి, కానీ మార్చేశారు పదాలు. వరేణ్యం కూడా అక్కడ ఉంది. ఏం మార్చారు చూస్తాం. మొదలు జనరల్ మీనింగ్ చూద్దాం. మీనింగ్ చూడటానికి ముందు కూడా అసలు మరి గాయత్రి అని చెప్పాను కదా, ఇప్పుడు ఇది గాయత్రి లాగానే ఉంది ఆల్మోస్ట్. గాయత్రి అనేటువంటిది ఛందస్సు, మీటరు. మంత్రం వచ్చి సావిత్రి మంత్రం, అది పేరు. అది ఈ పద్ధతిలో రాసున్నది కాబట్టి 3 వరుసలు, ఒక్కొక్క వరుసలో 8 అక్షరాలు, మొత్తం 24 అక్షరాలు ఉంటే దాన్ని గాయత్రి ఛందస్ అంటారు. ఎట్లాగైతే విష్ణు సహస్రం చదివి అనుష్ఠుప్ ఛంద అని అంటాం కదా, ఈ భగవద్గీత కూడా అనుష్ఠుప్ ఛందే. ఈజీగా ఉండే ఛందస్ అది, అందుకని అన్నీ చదివేయచ్చు శ్లోకంలాగా. లలితా సహస్రనామం కానీ, విష్ణు సహస్రనామం కానీ, భగవద్గీత అన్నీ కూడా ఈ అనుష్ఠుప్ ఛందలో ఉంటాయి కాబట్టి ఈజీ. అది 32 అక్షరాలు, ఇవి 24 అక్షరాలు. జస్ట్ విషయం ఇన్ఫర్మేషన్ కోసం. అప్పుడు అనుష్ఠుప్ ఛంద, రామాయణం శ్లోకాలు కూడా అందుకని చక్కగా పాడటానికి ఈజీగా ఉంటుంది. అది శ్లోక రూపంలో పాడటానికి ఈజీగా ఉంటుంది చెప్పటానికి. ఇక్కడ 24 అక్షరాలు ఉండేది అది. ఇప్పుడు దీంట్లో ఇంకేం చెప్తుందంటే శాస్త్రం 3 రకాల గాయత్రి ఉందని. నేను ఇప్పుడు శ్రౌత గాయత్రి, స్మార్త గాయత్రి అన్నాను, అది అట్లా పక్కన పెట్టండి. ఒక గాయత్రి అంటే ప్రణవ గాయత్రి అని. అసలు గాయత్రి అంటే అర్థం ఇంకోటి ఏంటో తెలుసా? ఆ పదానికి గానాత్ త్రాయతే ఇది గాయత్రి. ఏది చెప్పుట వలన, ఇది పాడుట చేత నువ్వు తరించబడతావు. త్రాయతే అంటే దాటేస్తావు, ఒడ్డెక్కేస్తావు. ప్రతి దేవుడికి గాయత్రి మంత్రాలు ఉన్నాయిగా. గణేష గాయత్రి, దేవి గాయత్రి, సూర్య గాయత్రి అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఆ దేవుడు నీకు ఇష్టమా, ఆయన మీద ఇట్లా గాయత్రి అంటాం దాన్ని. గానాత్ పాడుట చేత, చెప్పుట చేత నువ్వు అజ్ఞానము దాటేయగలవు. ఏంటంటే ఒక శ్లోకం చెప్తేనే అజ్ఞానం దాటేస్తావంటే అట్లా దాటలేవు. ఇప్పుడు గాయత్రి ఎంతోమంది చెప్తున్నారు కండి, మరి వాళ్ళందరూ జ్ఞానులు అయిపోయినారంటే అవ్వట్లేదు. అసలు గాయత్రి ఉపదేశం ఇచ్చేది 6 ఏళ్ల వయసులో ఒడుగు చేసి ఇదంతా చేసేది. ఎందుకంటే వీడు ఒక రోజు కాకపోతే మరొక రోజుకి చిన్నగా ఇవన్నీ చేసుకుంటూ వచ్చి చిత్తం శుద్ధి ఏర్పడి క్రమశిక్షణ ఉండి ధర్మాన్ని అనుసరిస్తూ వాడి క్వాలిఫికేషన్ వస్తుంది అని చెప్పి అప్పుడు గురువు దొరుకుతాడు, గురువుని ఆశ్రయిస్తాడు, జ్ఞానానికి ఇంకా పైమెట్టుకు వెళతాడు అని చెప్పి చిన్నప్పుడే జంజం ఉపవీతం వేయటం, ఆ ఒడుగు చేయటం అక్కడే పెట్టేశారు. అందుకని దాన్ని బ్రహ్మోపదేశం అంటారు. ఆ చెవులో చెప్తాడు కదా పిల్లవాడికి, తండ్రి చెప్పాలి. దాన్ని ఎందుకు బ్రహ్మోపదేశం అన్నారు? అక్కడ గాయత్రి ఎట్లా బ్రహ్మోపదేశం అవుతుంటే దాన్ని అర్థం చేసుకోవాలి. ఇది నీకు జస్ట్ ఒక బీజాన్ని నాటినట్లుగా. ఇప్పుడు ఆ బీజం అంకురించి చెట్టై వృక్షమై ఆకులన్నీ వచ్చి ఫలాన్ని ఇవ్వాలి.
దానికి ఇక్కడ నీకు స్టార్టింగ్కి నీ కళ్ళకు ప్రత్యక్షముగా కనపడుతున్నటువంటి ఆ సూర్యునికి కూడా వెనక అధిష్టానం సవితు. అందుకని ఆయనకు సూర్య నమస్కార మంత్రాల్లో ఓం సవిత్రే నమః, సావిత్రి, సవితు దేవత, సూర్యుడు అట్లా లింక్ ఉంది. అది నీకు అట్లా చూపించి ఒక నియమం పెడితే పొద్దున ఆయన వచ్చే లోపల లేవాలి, నువ్వు స్నానం చేయాలి, మొదట ఆయనకి థ్యాంక్స్ చెప్పు, అట్లాగే సాయంకాలం టైంలో చెప్పు, సంధ్యా సమయంలో ప్రాతఃసంధ్య, సాయం సంధ్య, ఇవన్నీ చెప్పారు. అప్పుడు ప్రణవ గాయత్రి అంటే ఏమిటి అంటే ఇక్కడ అక్కడ 3 వరుసలు అన్నాం, 3 ఎందులు 24 అన్నాం. ఇక్కడ 3 అక్షరాలు. ప్రణవం అంటే ఏంటి? ఓం కదా. అకార ఉకార మకార సహిత బిందు, చివరికి అని బిందులో కలిసిపోతుంది, అది ప్రణవం. అకార ఉకార మకార 3 కలిసి, అప్పుడు అది కూడా మంత్రమే కదా, చాలా పవర్ఫుల్ మంత్రం ఓంకారం. మనం అన్ని శ్లోకాలకి మొదట యాడ్ చేసి చెప్తుంటాం. నిజంగా ఓంకార జపం అది సన్యాసులకి ఇస్తారు యాక్చువల్గా. అంటే భయపడి నేను చేయడం ఆపటం అని అక్కర్లే, చేయండి చేస్తుంటే. ఆ ఓంకారాన్ని తీసుకొని మాండుక్యంలో ఆయన అతి గంభీరంగా, మాండుక్యమే ఆ 3ని తీసుకొని వర్ణిస్తుందండి. 3 అవస్థలు అన్ని వాటికి కంపేర్ చేసి క్రమంగా అట్లా దాన్ని అతీతమైనది ఏంటని చెప్తుంది. ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం మన్యంతే స ఆత్మ స విజ్ఞేయ అని 7వ మంత్రంలో కంక్లూషన్ అవుతుంది మాండుక్యంలో. అది చాలా విస్తారమైనటువంటి శ్లోకం, దానికి ఎన్నో కారికలు రాస్తారు గౌడపాదులు. సో ప్రణవ గాయత్రి కూడా గాయత్రిని ఉదాహరణకి మీకు జస్ట్ తెలియటానికి, ఓంకారానికి ఎంత మహిమ ఉన్నది, మహాత్మ్యం ఉన్నది మనందరికీ తెలుసు. తర్వాత ఇంకొకటి ఉంది, ద్విపద గాయత్రి. 2 పదాలు, అక్కడ 3 అక్షరాలు, ఇక్కడ 2 పదాలు. అదేమిటంటే సోహం మంత్రం ద్విపద గాయత్రి. ఇది కూడా సన్యాసులకి ఇస్తారు. సన్యాసం తీసుకుండేటప్పుడు అవన్నీ వదిలేస్తాడు, ఇంతవరకు చేసిన గాయత్రిని అన్నిటినీ వదిలేస్తాడు. వదిలేస్తే ఆయనకి గురువు ఈ సోహం మంత్రం అంటే అది 2 పదాలని తీసుకుంటే సోహమే, కానీ దానికి ఒక గాయత్రిగా చెప్తే ఓం హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. హంస గాయత్రి అది వాళ్ళకి జపం, సన్యాసులకి. ఆంతరికంగా మనం కూడా నేను అలాగే జీవిస్తున్నానంటే సోహం. ఆ సోహం కొన్ని ఆర్గనైజేషన్లు దాన్ని బాగా ప్రాపకాండ చేసి సోహం జపం, ఈవెన్ ప్రాణాయామం ఆ భస్త్రికలో కూడా దాన్ని యాడ్ చేసి చెప్పే ఆర్గనైజేషన్ ఉంది కదా, తెలుసు మీకు కొంతమందికి. భస్త్రికని సోహం సోహం అని గాలి వదులు గాలి పీల్చు అని దానికి కూడా చేరుస్తారు. సరే, దీన్ని ద్విపద గాయత్రి అంటారు, సోహం. ఒరిజినల్ గాయత్రి త్రిపద. సో త్రిపద, ద్విపద, ప్రణవ గాయత్రి 3 రకాలుగా అవి చెప్పబడతాయి. కాబట్టి ఇక్కడ అది గాయత్రిలాగా ఉంది. ఇప్పుడు మనం సమయం అయింది కాబట్టి అసలు ఆయన ఏం చెప్పదలుచుకున్నారు. ప్రాతస్మరణం అనే పదం అందరికీ తెలుసు, పొద్దున్నే తలుచుకోవలసింది ప్రాతః స్మరత్. మనకి ప్రాతస్మరణం ఉంది కదా ఆ స్తోత్రమాలలో, అది శంకరాచార్యుల వారు రాసిందే. పొద్దున్నే లేవగానే అసలు దేనిని తలుచుకుంటూ దేనిని అనుకుంటూ మనం మన రోజు జీవితాన్ని స్టార్ట్ చేయాలి, అది చాలా ముఖ్యం.
ఆ బిగినింగ్ నోట్ అంటాం, దాని మీద బేస్ చేసుకొని ఆ రోజంతా అట్లా ఉంటుంది. అందుకని ఆ ప్రాతస్మరణం అంటే ఏంటి, ఎందుకు ఆ పొద్దున కాలానికి ముఖ్యత్వం ఏమిటి, ఇవన్నీ చూస్తూ మనం రేపటి సత్సంగంలో ఇంకా పై విషయాలని విచారిద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.